సో హియర్ వి ఆర్ హ్యావింగ్ 2 ట్రాన్సిస్టర్స్. ఒక ట్రాన్సిస్టర్ నుంచి ఈ ట్రాన్సిస్టర్ ఎమిటర్ తీసుకొచ్చి దీని కలెక్టర్ కలిపి ఇలాగా ఒక 2 ట్రాన్సిస్టర్స్ మనం ఇలాగా కలిపి ఇక్కడ 2 బేస్లు ఉన్నాయి కదా, మనకి ఎన్ని బేస్లు వస్తున్నాయి? 2 బేస్లు ఉన్నాయి, ఒకటి ఏ ఒకటి బి. ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకున్నాం అనుకోండి, సో ఇది ఒక రిజల్ట్ ఇస్తుంది, అవుట్పుట్ అవుట్ ఇస్తుంది. ఏంటి, ఎలాగ ఇస్తుందో చూద్దాం. పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఏమున్నాయి? ఏ ఇది బి అనుకుందాం. ఒకవేళ ఏకి 0 ఇచ్చామనుకోండి, బికి కూడా 0 ఇచ్చామనుకోండి. సో 0 0 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? యూ విల్ గెట్ 0. ఓకే, ఇక్కడ 2 0 1 1 0 1 1. ఇది ఏంటంటే ఇక్కడ నువ్వు ఇక్కడ 0 ఇక్కడ 0 ఇస్తే నీకు అవుట్పుట్ 0 వస్తుంది, ఇక్కడ 0 ఇక్కడ 1 0 ఇస్తే ఇక్కడ అవుట్పుట్ 0 వస్తుంది, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇస్తే దాని ఓన్లీ యూ విల్ గెట్ 1 యాజ్ అన్ అవుట్పుట్. ఓకే, సో ఈ విధంగా 0s and 1s వస్తే దీన్ని ఏమంటామంటే దిస్ ఇస్ కాల్డ్ గేట్. ఇదేంటివి? గేట్ అంటాం. గేట్ అంటే ఏంటంటే ఒక 2 ట్రాన్సిస్టర్ని ఈ విధంగా మనం కనెక్ట్ చేస్తే మనకు వచ్చేది ఇదేంటంటే ఇది ఏంటంటే అండ్ గేట్ అంటాం. ఏ అండ్ గేట్. అండ్ గేట్ అంటే 2 మల్టిప్లై అయిపోతాయి అన్నమాట. ఈ 0 అంటే ఏది బి మల్టిప్లై నీకు అవుట్పుట్ ఇస్తుంది. ఇది అండ్ గేట్ అంటది. ఓకే, దీని సింబల్ ఏంటి? ఏ బి. ఓకే, సో ఇప్పుడు ఇలా కాకుండా అంటే 2 ట్రాన్సిస్టర్లు మనం ఇక్కడ ఈ విధంగా కనెక్ట్ చేసాం అనుకోండి. సో ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది? ఇక్కడ కూడా 2 బేస్లు ఉన్నాయి కదా, ఇది ఏ ఇది బి. అవుట్పుట్ ఏమొస్తుంది? జీరో 0 0 1 1 0 1 1. ఒకవేళ ట్రాన్సిస్టర్ 2 ఇలాగా కనెక్ట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది మీకు? 0 1 1 1 వస్తుంది. సో ఇదేమో ఆర్ గేట్. ఇది యాడ్ చేస్తుంది అన్నమాట. అంటే 2 ట్రాన్సిస్టర్ ఈ విధంగా కనెక్ట్ చేస్తే అవుట్పుట్ యాడ్ అయ్యి వస్తుంది. 2 ట్రాన్సిస్టర్లు ఈ విధంగా కనెక్ట్ చేస్తే మల్టిప్లై వస్తుంది అవుట్పుట్. సో దీన్ని అండ్ గేట్ అన్నాము, దాన్నేమో ఆర్ గేట్ అని. సో ఒక గేట్ ఎందుకు మనం గేట్స్ తయారు చేసుకోవాలి? గేట్ ఎందుకు తయారు చేసుకోవాలి? ట్రాన్సిస్టర్ ఉంటే మనకి ఎందుకు ఇక్కడ 0 1 అంటే ఏంటి అర్థము? ఇక్కడ వి యూజ్ ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్. ఇక్కడ మనం ట్రాన్సిస్టర్ ఎలా యూజ్ చేస్తాము? ఒక స్విచ్ లాగా చూస్తాం. ఆన్ అని ఉంటుంది, లేకపోతే ఆఫ్ అని ఉంటుంది. ఆన్ అయితే 1, ఆఫ్ అయితే 0. అది అది అర్థం చేసుకుంటుంది. అది ఆన్ లో ఉంటే ఇట్ విల్ టేక్ యాజ్ ఎ 1. ఆ స్విచ్ అది ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి,
అది 0 కింద తీసుకుంటుంది. ఆ విధంగా రీడ్ చేస్తుంది మైక్రో ప్రాసెసర్. ఓకే, ఇప్పుడు గేట్ ఇక్కడ ఏంటంటే దీన్ని ఆన్ చేసి రెండు ఆఫ్లో ఉంటే అవుట్పుట్ కూడా ఆఫ్లో ఉంటుంది. ఇక్కడ ఏ ఆఫ్లో ఉండి ఏలో కరెంట్ వచ్చింది అనుకో, ఇందులోంచి కరెంట్ వస్తుంది, ఇందులో కరెంట్ రావట్లేదు, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? యూ డోంట్ గెట్ ఎనీ అవుట్పుట్, 0 అని వస్తుంది. సో ఇట్లా అనమాట. దీని ఏమంటారు, ఈ టేబుల్స్ ఏమంటారు? ట్రూత్ టేబుల్ కదా, మీకు తెలుసు ఇవన్నీ కూడా. సో ఎందుకు ఈ ట్రూత్ టేబుల్స్ 0s and 1s అంటే బికాస్ కంప్యూటర్ దాన్నే ఆ 0s and 1s తెలుస్తుంది కంప్యూటర్. నువ్వు రాసిన లాంగ్వేజ్ తెలియదు, అది కూడా ఎట్లా రీడ్ చేస్తుంది? ఆన్ ఉందా ఆఫ్ ఉందా అదే రీడ్ చేస్తుంది. ఆన్ ఉంటే 1 కింద తీసుకుంటుంది, ఆఫ్ ఉంటే 0 కింద తీసుకుంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇలా ఉంది కదా, ఈ రెండింటిని కలిపితే ఏదైతే రెండు ఫ్లిప్ ఫ్లాప్ అంటే సో మీకు ప్రోగ్రామింగ్ అన్నీ కూడా NAND గేట్స్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. ఫ్లిప్ ఫ్లాప్ అంటే అర్థం ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఏ కాంపోనెంట్ విచ్ స్టోర్స్ 1 bit ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక బిట్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తుంది. ఓకే, either 0 or 1. అది ఆన్ లో ఉంటే 1 అని అర్థము, ఆఫ్ లో ఉంటే 0 అని అర్థం. సో ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటంటే ఇట్ స్టోర్స్ 1 bit ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, NAND గేట్స్ తీసుకుని మనం ఈ విధంగా కనెక్ట్ చేస్తాం అనుకోండి, మీకు అవుట్పుట్ అది మొత్తం అది AND గేట్ అవుతుంది అండి. ఓకే, సో ఏంటి, ఇక్కడ క్లాక్ ఇస్తాము AB, ఇక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దీని అవుట్పుట్ ని మనం తీసుకొని దీనికి ఇన్పుట్ చేస్తాము, దీని అవుట్పుట్ తీసుకొని దీనికి ఇన్పుట్ కింద ఇస్తాం అన్నమాట. ఈ విధంగా ఒక 4 NAND గేట్స్ ని డిఫరెంట్ గా కనెక్ట్ చేయడం ద్వారా యూ కెన్ జనరేట్ ఎనీ కైండ్ ఆఫ్ గేట్. ఓకే, సో ఇప్పుడు మనం 8 bits మనం స్టోర్ చేయాలనుకోండి, 8 bits ఏం చేస్తే 8 bits వస్తాయి? ఎలాగ 8 bit వస్తుంది? ఏం చేయాలా? 8 ఫ్లిప్ ఫ్లాప్స్ పక్కన పెట్టాం అనుకోండి వరుసగా, అంటే ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, నెక్స్ట్ ఇంకో ఫ్లిప్ ఫ్లాప్, అలాగే మనం 8 ఫ్లిప్ ఫ్లాప్స్ పక్కన పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి? 8 bit వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ రిజిస్టర్ అంటాం. రిజిస్టర్స్ ఉంటాయి. రిజిస్టర్ అంటే ఏంటి? రిజిస్టర్ ఇస్ 8 bit ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేదాన్ని మనం రిజిస్టర్ అంటాం. ఓకే, 8 bit రిజిస్టర్ 16 bit రిజిస్టర్ వస్తుంది. మీకు 16 ఫ్లిప్ ఫ్లాప్స్ ఇక్కడ పెడతాం అన్నమాట. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 16 bit రిజిస్టర్. అర్థమైందా? సో ఇది స్టోర్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది, రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. సో ఈ రిజిస్టర్స్ అన్ని ఒక వరుసగా ఇంత పెద్దగా పెట్టామనుకోండి, ఇవన్నీ రిజిస్టర్స్, అదేమవుతుంది? మెమొరీ అవుతుంది. మీకు మెమరీస్ ఉన్నాయి కదా, ఎంత బిట్. ఇప్పుడు మనకి ఏవైతే ట్రాన్సిస్టర్స్ ఉన్నాయో, ఒక ట్రాన్సిస్టర్ ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఎంత మెమరీ ఉంటుంది? హార్డ్ డిస్క్ ఉంది అనుకోండి, హార్డ్ డిస్క్ ఎంత మెమరీ ఉంది? 500 GB అనుకోండి,
500 GB హార్డ్ డిస్క్ అనుకోండి, అవంతా కూడా ఇవి రిజిస్టర్స్ ఉంటాయి అన్నమాట. అది స్టోర్ చేసుకుంటుంది. మెమరీ తయారంటే నీకేం కావాలా, రిజిస్టర్ తయారంటే నీకేం కావాలా, ఫ్లిప్ ఫ్లాప్ తయారు చేయాలంటే నీకేం కావాలా కదా, ట్రాన్సిస్టర్ కావాలా. ట్రాన్సిస్టర్ ఉంటే కదా నీకు ఫ్లిప్ ఫ్లాప్ తయారైంది. ట్రాన్సిస్టర్ తయారు ఏం కావాలా, పీ టైప్ ఎన్ టైప్ కావాలి. పీ టైప్ ఎన్ టైప్ కావాలంటే ఏం చేయాలి, సెమీ కండక్టర్ కావాలి. సో అక్కడ సెమీ కండక్టర్ నుంచి వస్తే ఒకటి వచ్చి మనకు ఒక మెమరీ అనేది ఒకటి తయారైంది. అలాగే మనం గేట్స్ కూడా తయారు చేసుకుంటాం. ఎందుకు అంటే మనం చేసే ప్రతిదీ కూడా కన్వర్ట్ చేసుకోవాలి మెషిన్ లాంగ్వేజ్ కదా. సో దానికోసం వి యూస్ గేట్స్. మనం ప్రోగ్రామింగ్ చేయాలి. ప్రోగ్రామింగ్ చేసేదంతా కూడా ఈ గేట్స్ ప్రోగ్రామింగ్ చేస్తేనే మీకు మనకి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకు గేట్స్ కావాలి. సో గేట్స్ లో ఎన్ని రకాలు చెప్పారు ఇప్పుడు, అండ్ గేట్, ఆర్ గేట్. ఓకే, సో ఇంకేం గేట్ ఉన్నాయి, ఇంకో గేట్ ఏంటి, మూడోది నాట్ గేట్ అని ఉంటుంది. నాట్ గేట్ అంటే ఏంటి, ఇక్కడ 1 ఇస్తే 0 వస్తుంది, 0 ఇస్తే 1 అవుతుంది. ఓకే, ఇన్పుట్ 1 ఇస్తే ఇక్కడ 1 ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఒకటే అవుట్పుట్ ఉంటుంది. 1 ఇస్తే 0 అవుతుంది, 0 ఇస్తే 1 అవుతుంది. సో అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్. ఓకే.